దేవుని నామానికి మహిమకరంగాక. ఈ రక్షణ సువార్త ఎస్టేట్ బ్రదర్ అండ్ క్రిస్టియన్ అసెంబ్లీ స్థానిక సంఘాల మరి సువార్త సభలు రెండో దినపు ఉదయకాలపు కూడిక ప్రభు తన మహిమ కొరకు జరిగించిన దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా మరి 18వ తారీఖు 8:30 గంటల వరకు కూడా వర్షం పడింది. ప్రభు తన కృప చేత దేవుని సన్నిధిలో ప్రార్థించాం, ప్రభు సన్నిధిలో కనిపెట్టాం. వర్షం పడకూడదు అనేది మన ఉద్దేశం, కానీ దేవుని ఉద్దేశం ఏమని తెలియదు. 24 అవర్స్ ప్రేయర్ చేశాం ఈ మీటింగ్ వరకు. 2 పగలు మీటింగ్స్లో ప్రేయర్ చేశాం, ఓన్లీ ప్రార్థన. అలాగే ప్రభు కృప చూపించాడు. చక్కగా ఈ కార్యక్రమాన్ని మరి రెండో దినపు ఉదయకాల కూడిక జరిగించడం బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాం. పిల్లరా, మరి అంతలో కూడా వర్షాలు పడుతున్నాయి. వర్షాల సమయం ఇది. మరి తుదకు వేరీతిగా ప్రభు తన కృప చేత గత నిన్నటి దినమున మరి 6 సందేశాలు ప్రభు వినిపించాడు. ఈ దినమున మరి 2 సందేశాలు వినిపించాడు. మరి ఈ యొక్క సభల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మీరు పాంప్లెట్స్ మరి చూసింటారని అనుకుంటున్నాను. రక్షణ పొందిన వారు రక్షణ పొందాలి, నమ్మిన వారు బలపరచబడాలి. అంతకు మించి మరొక కాన్సెప్ట్ లేదు. అది దేవుడు నా హృదయంలో పెట్టింది. గత 30 సంవత్సరాల కిందట 7వ నెల 18వ తారీఖు 95వ సంవత్సరం 9:30 గంటలకు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ప్రభు కృప చూపించాడు. 30 సంవత్సరంలో నేను ప్రవేశించాను. నా వయసు 30 సంవత్సరాలు. అంటే ఆత్మీయంగా నేను ప్రభుని నమ్ముకొని, అది ఈ యొక్క జూలై నెల 18వ తారీఖు జరగబోతున్న ఈ కూడికలు ప్రభు తన కృప చూపించి 10 మంది కందివారిపల్లె ఎస్టేటు సంఘంలో బాప్తిసం తీసుకోవడానికి ప్రభు కృప చూపించాడు. దేవదాసులు అననుకూలంగా ఉన్న పరిస్థితిలో ఉన్న కొంత తడిసి వచ్చిన ప్రభు తన కృప చూపించాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా మరి దైవజనులుగా ఆహ్వానించినప్పుడు మరి ఐజక్ బాబన్న గారు, అలాగనే ఫిలిప్ తిమోతి అన్న గారు, మరి మేము చాలా ప్రదేశాలలో కలిసి యువజన మహాసభల్లో అయితేమి, మరి ప్రాంతీయ సభల్లో అయితేమి, గోదావరి ప్రాంతాల్లో కలిసి, మరి మన ప్రకాశం డిస్టిక్లో కూడా సంతరావరం గ్రామంలో కలిసి పనిచేయడానికి కృప చూపించారు. అన్నను కోరినప్పుడు మన మధ్య ఉండడానికి 2 days ఉండగలను తమ్ముడు అని చెప్పాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. వారు కూడా మన మధ్య ఉంటే చాలా సంతోషం. గోదావరి ప్రాంతం నుంచి కానీ, మరి కర్ణాటక ప్రాంతం నుంచి కానీ నా ప్రియ ఆత్మీయ సోదరుడు, నా ప్రియ బ్రదర్స్ వచ్చారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం లోయ ప్రాంతీయ స్థానిక సంఘాల పెద్దలు రావాలని తలెచ్చాం. 3 ఉన్నారు. మరి మొదటిగా దేవుని దాసులు పెద్దలు జాకర్ అంకుల్ గారు అధ్యక్షత ఉండి నడిపించాడు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. కృష్ణపుర అంకుల్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి విక్టర్ని కూడా రావాలి, వీలైతే సాయంత్రం వస్తుందేమో తెలియదు. మరి ఈ యొక్క ఆహ్వానాన్ని తీసుకొని మరి దేవుని సేవకులు పెద్దలు దైవజనులు అనేక మంది చేరి వచ్చారు. నేను ఎందుకు పొడిగిస్తున్నానంటే, కొద్దిగా పప్పు రుబ్బడం లేట్ అయింది అన్నట్టు, అంతకు మించి లేదన్నట్టు. మిషన్ పంపించాము, అది వస్తూ ఉంది. దానివల్ల అనమాట అయింది. అది కూడా రుబ్బడం అయి కూడా ఉంది, అయిపోయిందని కంప్లైంట్ చేశారు. ఈ విషయాలను మనసులో ఉంచండి. ప్రభు నన్ను ప్రేమించి మరి దేవుడు తన కృప చేత 4 సంఘాలు మీకు ఇచ్చాడు. తెలిసి మీకు ఆ సంగతి ప్రార్థన చేయండి. ప్రభు మహిమార్థమై ఆ పరిచర్య చేయాలని ఆశపడుతున్నాను. బయట దేవుడు నన్ను వాడుకుంటే కాదు, కానీ స్థానిక సంఘాలను బలపరుచుకుంటూ వాటిని ప్రోత్సాహకరంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. మీ అనుదిన ప్రార్థనలో అల్పుడైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి నేను పొందిన రక్షణను, నేను పొందిన ఆనందాన్ని మరి అనేక మంది పొందాలనే ఒక తపన తప్ప మరొకటి లేదు. మీరు కూడా మధ్యాహ్నం తిరిగి మరి భోజనం అయిన వెంటనే 2:30 గంటలకు నేను చెప్తున్నాను, మరి 2:40 నిమిషాలకైనా మరి మీరందరూ కూడా భోజనమైన వెంటనే కూడిక మరి ప్రారంభించబడుతుంది. 2 దైవజనులు మాట్లాడతారు. తిరిగి రాత్రి కూడా కూడిక ఉంటుంది. మరి రేపు కూడా ఇక్కడ ఉంటాయి మీటింగ్స్. కందివారిపల్లిలో, పుచ్చకాయలపల్లిలో ఇక్కడ కూడా దైవజనులు ఉంటారు రేపు. మరి విషయాన్ని మీ మనసులో గమనించి ప్రార్థన పూర్వకంగా మీరందరూ కూడా సిద్ధపడి మరి తిరిగి భోజనం చేసిన తర్వాత చేరాలని ప్రభు పెట్టి తెలియజేస్తున్నాను. మరి సేవకులు సంఘ పెద్దలు మందిరంలో భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి.
మరి మీరందరూ కూడా సోదరిలే కనుక బయట నుండి వచ్చిన వారికి ముందుగా భోజనం చేసే అవకాశం ఇద్దాం. తర్వాత స్థానికంగా ఉన్న వారందరూ కూడా భోంచేయాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా వాలంటీర్స్ దయచేసి ఎక్కడ ఉన్నా గమనించండి. మరి మీరు త్వరగా ఈ ఆమెన్ అంటున్నాగానే మీరు లేస్తున్నంటేనే ఈ కుర్చీలన్నీ అక్కడ షిఫ్ట్ చేయాలి. టేబుల్స్ అన్నీ వేశారు, ఆ విషయాన్ని గమనించాలని ప్రభుత్వం తెలియజేస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలోంచండి, కలుమండి. ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ సార్ గారు మన మధ్య ఉన్నారు. వారు కృత ప్రార్థన చేయాలని ప్రభు ప్రేమలో ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. వారు చాలా ఆత్మీయులు, పెద్దలుగా ఉండి అనేక రీతిలుగా మమ్మల్ని బలపరుస్తున్న వారు. మరి ప్రార్థన చేసుకోండి. తలలోంచండి, కలుమండి. విన్న మాటలు మీ మనసులో ఉంచండి. 2 సందేశాల వలన ప్రభు మనతో మాట్లాడాడు. విన్న మాటలు మనసులో విరించి ప్రభులో ప్రికొల్పబడి లోపాన్ని, బలహీనతను, అవిధేయతను, అయోగ్యతను, తప్పును గురితిరిగి ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు మహిమలో ముందుకు సాగే వారిగా ఉందాం.